విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు విజయవాడ పోలీసులు. అతన్ని ఒడిషాకు చెందిన సౌరవ్ బగ్దీగా గుర్తించారు. ఏసీ బోగీలో బాయ్‌గా పనిచేస్తున్నట్టు నిర్ధారించారు. పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన భార్యాభర్తలు విశాఖలో నివాసం ఉంటున్నారు. మొన్న రెంటచింతల మండలం జట్టిపాలెంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు దంపతులు విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. రైలు గుడివాడ విజయవాడ మధ్యకు వచ్చిన సమయంలో ఏసీ బోగీలో ఒక సీటు ఖాళీ ఉందని చెప్పాడు నిందితుడు సౌరవ్ బగ్దీ. అతడి మాటలు నమ్మి భార్యను పంపించాడు భర్త. కూపే తలుపులు వేసి వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని నడికుడిలో ట్రైన్ దిగిన తర్వాత భర్తకు చెప్పింది భార్య. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు సమాచారాన్ని విజయవాడ రైల్వే పోలీసులకు చేరవేశారు.